ఆర్జే అనూష. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా క్యూంకి. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ప్రియదర్శన్. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. సల్మాన్ ఖాన్, జాకీ షరఫ్, కరీనా కపూర్, సునీల్ శెట్టి, రిమీ సేన్, ఓం పురి గారి వంటి వారు ఎందరో. 3 నవంబర్ 2005 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ గా నిలిచింది. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ ఏమో హిమేష్ రేష్మియా ఇవ్వగా, స్కోర్ ఏమో ఎస్పి వెంకట్ ఇచ్చినారు. మొత్తానికి చూసుకుంటే సినిమాలో 9 పాటలు ఉన్నాయి. సో ఇందులో నా ఫేవరెట్ సాంగ్ అయితే టైటిల్ ట్రాక్ క్యూంకి ఇత్నా ప్యార్ హై అని చెప్పేసి. జట్కా మారే సాంగ్ అండ్ అన్ని సాంగ్స్ బాగుంటాయి చెప్పాలి అంటే. మరి సినిమా విషయానికి వస్తే సర్ రిచర్డ్స్ మెంటల్ శానిటోరియం డైరెక్ట్ అండ్ ఆథరేటివ్ డాక్టర్ జోగి చంద్ రన్ చేస్తారనమాట. అలాంగ్ విత్ మరొక 2 మెయిన్ డాక్టర్స్, ఒకరైతే సునీల్, ఇంకొకరు తన్వి. సో తన్వి ఏమొచ్చి మన జోగి చంద్ వాళ్ళ డాటర్. అయితే జోగి చంద్ ఖురానా తన మెంటలీ ఇల్ పేషెంట్స్ ని చాలా రెబెలియస్ గా ట్రీట్ చేస్తారు అని చెప్పేసి ఒక టాక్. కానీ వాళ్ళ డాటర్ మాత్రం చాలా ప్రేమగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అయితే తన ఒక పేషెంట్ ని, ఫీమేల్ పేషెంట్ ని ట్రీట్ చేస్తుంది. ఆవిడకంతా క్యూర్ అయిపోయాక తన్వికి అసలు ఎక్నాలెడ్జ్మెంటే రాదు ఫర్ హర్ ఎఫర్ట్స్. తను ఇప్పటి వరకు 35 పేషెంట్స్ ని ట్రీట్ చేసింది. అండ్ ఎప్పుడు కూడా 36 పేషెంట్ ని ట్రీట్ చేద్దాం అనుకునేసరికి తనకు అసలు సక్సెస్ రావట్లేదు. అయితే ఇప్పుడు తను ట్రీట్ చేసిన పేషెంట్ ని కూడా తనకి తెలియకుండా డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోతారు. తనైతే చాలా అప్సెట్ ఉంటది. అయితే ఒక యంగ్ మ్యాన్ ఆనంద్ రాయ్ తన ఒక కోర్ట్ ఆర్డర్ పై ఈ మెంటల్ శానిటోరియం కి వస్తారు. తన ఎల్డర్ బ్రదర్ ఏమో డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తారు వెంటనే అడ్మిట్ చేసుకోమని. హవెవర్ దే ఇన్సిస్ట్ ఆన్ ఇవాల్యుయేటింగ్ హిస్ మెంటల్ కండిషన్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆనంద్ రాయ్ అయితే డస్ నాట్ షో ఎనీ సైన్స్ ఆఫ్ ఇన్సేనిటీ. అండ్ డాక్టర్స్ అయితే కంక్లూడ్ చేస్తారు ఈయనలో అసలు ఇబ్బంది ఏం లేదు, మీరు హాయిగా ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అంటారు. జస్ట్ దెన్ ఆనంద్ ఒక హౌస్ ఫ్లై ని టేబుల్ మీద చూస్తాడు. దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది వెళ్ళిపోతుంది, గుర్తుంది. అండ్ దట్ ఇవేడ్స్ హిమ్. ఆనంద్ వాళ్ళ అన్న ఎప్పుడైతే డాక్టర్స్ తో ఈ డిస్కషన్ లో పాల్గొంటారో ఆనంద్ సడన్ గా చాలా వైలెంట్ గా మారిపోతాడు. పికింగ్ అప్ అ క్లబ్ అండ్ యూజింగ్ ఇట్ టు హిట్ ఎవ్రీథింగ్ ద ఫ్లై ల్యాండ్స్ ఆన్. ఆ ఇన్సిడెంట్ ఒక్కటి చాలు డాక్టర్స్ ని కన్విన్స్ చేసేసి అతన్ని అడ్మిట్ చేసేసుకుంటారు. ఆనంద్ మిగతా పేషెంట్స్ తో ఫ్రెండ్స్ గా ఉండడానికి ట్రై చేస్తారు. సునీల్ అయితే ఒక కేరింగ్ బాండ్ డెవలప్ చేసుకుంటాడు ఆనంద్ తో. And it is revealed that Sunil was made a doctor by Anand's father. Anand makes a commotion almost every day and acts childish, which upsets Tanvi, and she demands that Anand is thrown out from the surroundings. Sunil Anand's diary కనిపెడతాడు అండ్ తను అది తన్వికి ఇస్తాడు. అండ్ తన్వికి ఆనంద్ యొక్క సాడ్ పాస్ట్ గురించి తెలుస్తుంది ఆ డైరీ చదివాక. ఆనంద్ ఒక మ్యూజిషియన్ కాలేజ్ లో అండ్ మాయా అనే అమ్మాయితో చాలా డీప్ గా లవ్ లో పడిపోతాడు. ఒక యంగ్ వైవేషియస్ నన్ ఇన్ రొమానియా. మాయాకి మాత్రం ఆనంద్ అంటే ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. షీ నెవర్ రెసిప్రికేటెడ్ హర్ లవ్ టువర్డ్స్ ఆనంద్. తనని ఎలా అయినా సరే ఒప్పించాలని ఆనంద్ తనని భయపెట్టడానికి రూఫ్ టాప్ ఒక చర్చ్ రూఫ్ టాప్ పైన తనని తాను అంటించేసుకుంటాను అని చెప్పేసి భయపెడతాడు. రిజల్టింగ్ ఇన్ దాట్ మాయా అటెంప్టింగ్ టు స్టాప్ హిమ్ అండ్ దేర్ఫోర్ ఎండింగ్ అప్ కన్ఫెసింగ్ హర్ లవ్ టువర్డ్స్ హిమ్. ఇంకేముంది, వాళ్ళిద్దరు జోడీ హాయిగా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మాయా కూడా ఆనంద్ ని చాలా ప్రేమిస్తుంది, చాలా ఇష్టపడుతుంది. తనతో జీవితాంతం ఉందాము అని అనుకుంటది. అండ్ చిన్న చిన్నగా ఆనంద్ పై ఎన్నో ప్రాంక్స్ చేస్తూ ఉంటది. అంటే ఎలా అంటే ఒకరోజు హార్స్ రైడ్ చేస్తూ అయ్యో నాకు హార్స్ రైడ్ చేయడం రాదు ఎలా అని చెప్పేసి కంగారు పడిపోద్ది. ఆ తర్వాత ఆనంద్ కాపాడడానికి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా హార్స్ రైడ్ చేసి చూసావా ఐఎమ్ ఎ ప్రో ఇన్ ఇట్ అన్నట్టు చెప్తుంది. అలానే ఒక ఫుల్ రష్ ఉన్న ఏరియాలో కార్ డ్రైవ్ చేస్తూ ఇంకా ఎవరినో గుద్దేస్తుందిరా బాబు అనే టైంకి షీ రివీల్స్ దాట్ తనకి పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ వచ్చు అని చెప్పేసి. అండ్ షీ లైక్స్ మెసింగ్ అప్ విత్ హిమ్. అలానే ప్రతిదీ ప్రాంక్ చేస్తూ ఉంటది. ఒకసారి ఆనంద్ తన్ని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి స్విమ్ చేయంటే నాకు రాదు అది ఇది అని అంటే ఆనంద్ సరదాగా ప్రాంక్ చేస్తుందేమో అనుకుని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేస్తాడు. ఆ తర్వాత రియలైజ్ అవుతాడు తను అబద్ధం చెప్పట్లేదు, తను నిజంగానే స్విమ్ చేయలేదు అని చెప్పేసి. అండ్ చూస్తే మాయా మునిగిపోతుంది, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోద్ది. అండ్ దిస్ అప్సెట్స్ ఆనంద్ లైక్ ఎనీథింగ్ అండ్ చాలా ట్రామటైజ్ అయిపోతాడు. ఇదంతా తెలుసుకున్న తన్వి చాలా గిల్టీ ఫీల్ అవుద్ది. వెళ్ళి
తనకి సారీ చెప్తుంది. తర్వాత ఏమై ఉంటుంది స్టోరీ అంతా? తన్వి ఆనంద్తో మంచి ఫ్రెండ్షిప్ బాండ్ కంటిన్యూ చేస్తుందా, లేదా ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతుందా? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదమ్మా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా క్యూంకీ.